హనుమైతే అనితర సాధ్యమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అసలు లోకంలో మీరు ఆయనతో పోల్చి చెప్పడం ఇక సాధ్యం కాదు. అందుకే ఆయన గురించి చెప్పాలి అంటే తులసీదాస్ గారు చెప్పాలి. నిజంగా మహానుభావుడు ఒక్కొక్క మాట పడింది ఆయనకి హనుమద్ అవతారం అంటారు. ఆయన ఒక్కొక్క మాట వేస్తే ఆయన గురించి సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గరుండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను ముందు నడుస్తుంది. నాయకుడు ముందు నడుస్తాడు, అనుగమించిన వాళ్ళు నడుస్తారు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్లే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనస్సు వెళ్ళి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక నయన 2 దగ్గరగా ఉంటాయి. అటువంటి కంటితో ఏదైనా చూడ్డంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు. ఎందుచేత అంటే కన్ను ఒకసారి ఆకర్షింపబడిపోతే మనసు దాని వెనక వెళ్ళి నిలబడి అందరినీ చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే కదా కనపడతారు, ఇంకోలా కనపడే అవకాశం ఉండదుగా. ఇంతమందిని చూశారు, సీతమ్మ కాదు వెళ్ళారు. ఆయన వెంటనే అనుకున్నారు నాకు ధర్మలోపం కలిగిందా ప్రశ్న వచ్చింది ఆయనకి. ఎందుకని? ఉపనయనం అయిపోయిన తరువాత తల్లి నిద్రపోతున్నా సరే ఒక్క ఆడది నిద్రపోతున్న గదిలోకి ఇక పురుషుడు వెళ్ళకూడదు, ఒక్క భార్య గదిలోకి తప్ప. అది కన్న తల్లి అవ్వచ్చు, ఒక్కతే నిద్రపోతోంది అంటే ఇక ఉపనయనం తర్వాత వెళ్ళకూడదు ఆ గదిలోకి. అటువంటిది నేను ఇంతమంది ఆడవాళ్లు పడుకుని నిద్రపోతున్న గదిలోకి వెళ్లి సీతమ్మ కోసమని అన్వేషించాను, నాకు ధర్మం లుప్తమైందా అన్నారు. అని ఆయనే ఒక మాట చెప్పారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూసిన విషయం వల్ల నా మనసు కదిలి ఉంటే నాకు ధర్మలోపం వచ్చింది. నాకు అందులో ఎవరైనా ఒక్కళ్ళు జ్ఞాపకం ఉన్నారా? నేను అలా చూసినప్పుడు నా మనసు ఏమైనా కదిలిందా? ఇంకొంతసేపు నిలబడదామని నేను నిలబడ్డానా? నేను నిలబడలేదు. సీతమ్మ కాదు వెళ్ళిపోయాను. మరి గుర్రం తప్పిపోతే గుర్రాలశాలలో వెతుకుతారు, ఆవు తప్పిపోతే గోశాలలో వెతుకుతారు, లేకపోతే పంట పొలంలో వెతుకుతారు, తోటలో వెతుకుతారు. ఆడది తప్పిపోతే ఆడవాళ్ల మధ్యలో వెతికాను. నా ఎందు దోషం ఎక్కడుంది? నా మనసు కదలలేదు. చూడడం ధర్మం, కన్ను చూసింది, నా మనసులోకి వెళ్ళలేదు, మనసు కదలలేదు, నాకు ధర్మలోపం లేదన్నారు. జితేంద్రియం, అది ఆయన శక్తి. ఆయన ఇంద్రియములు విచలితములు కావు. అంత గొప్పగా ఇంద్రియములను జయించినటువంటి వ్యక్తి. ఇంద్రియములను తొక్కి పెట్టడం వేరు, ఇంద్రియములను జయించడం వేరు.